మహాకుంభమేళకి మాకు ట్రైన్ టికెట్స్ అయితే అస్సలు బుక్ అవ్వట్లేదు. మేము ఎలా బుక్ చేసుకోవాలి, అలాగే బస్సులో ఎలా వెళ్ళాలి, అలాగే వెహికల్స్లో వెళ్తే ఎలా వెళ్ళాలి, అలాగే ఫ్లైట్లో వెళ్తే ఎలా వెళ్ళాలనేది నాకు చాలా మెంబర్స్ అయితే అడుగుతున్నారు. సో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ముందుగా ట్రైన్లో ఎలా వెళ్ళాలనేది ఇప్పుడు చూద్దాం. సౌత్ సెంట్రల్ రైల్వేస్ వారు మన 2 తెలుగు రాష్ట్రాలకి కనెక్టింగ్ అయ్యే విధంగా కొన్ని స్పెషల్ ట్రైన్స్ అయితే అందుబాటులోకి తెచ్చారు. డిస్క్రిప్షన్లో ట్రైన్ డీటెయిల్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ ట్రైన్స్ వచ్చేసి మన 2 తెలుగు రాష్ట్రాల నుండి ప్రయాగ్రాజ్కి అయితే చేరుకుంటాయి. ఈ ట్రైన్స్ విజయవాడ, కాకినాడ, గుంటూరు, మచిలీపట్నం నుండి స్టార్ట్ అవుతాయి. ఇలా స్టార్ట్ అయ్యి మన ఆంధ్రప్రదేశ్ నుండి మన తెలంగాణకి ఎంటర్ అయ్యి అక్కడి నుండి నాగ్పూర్కి చేరుకొని నాగ్పూర్ నుండి ప్రయాగ్రాజ్కి అయితే చేరుకుంటారు. అలాగే మన తెలంగాణలో ఖమ్మం, వరంగల్, డోర్నకల్, రామగుండం మీదుగా నాగ్పూర్కి అయితే చేరుకుంటారు. ఇంకా ఈ కుంభమేళ యాత్ర ఎన్ని రోజులు ఉందో తెలుసా? ఫిబ్రవరి 26 వరకు మహాశివరాత్రి సందర్భంగా ముగుస్తుంది. మీరు ఈ మహాశివరాత్రి వరకు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. మొత్తం 45 రోజుల పాటు ఈ యాత్ర జరగనున్నది. ఈ 45 రోజులలో కొన్ని ముఖ్య రోజులైతే ఉన్నాయి. జనవరి 13, జనవరి 14, జనవరి 29, ఫిబ్రవరి 3, ఫిబ్రవరి 12, ఫిబ్రవరి 26 రోజున మహాశివరాత్రి సందర్భంగా ఈ యాత్ర ముగిస్తుంది. ఈ రోజులలో మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ముఖ్యంగా నేను ఇప్పుడు చెప్పిన కదా, ఈ రోజులలో మీరు వెళ్ళాలనుకుంటే చాలా కష్టం అండ్ క్రౌడ్ కూడా ఎక్కువ ఉంటుంది. వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. రిస్క్ చేయాలి కాకపోతే. మరి ట్రైన్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి? నేనైతే ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాను, ట్రైన్ టికెట్స్ అయితే అస్సలు బుక్ అవ్వట్లేదు. మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వెళ్తా అన్నారు, వాళ్ళ కోసమైనా చూస్తున్నా. ఇంకా మన సబ్స్క్రైబర్స్ కానీ మన ఫాలోవర్స్ కానీ వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు, అన్న బుక్ చేయండి, మేము డబ్బులు పంపిస్తాము, బుక్ చేయండి అంటే నేను కూడా చూస్తూనే ఉంటున్నా, కానీ దొరకట్లేదు. ఓన్లీ స్పెషల్ ట్రైన్సే కాదు, మీరు వారణాసి కానీ అయోధ్య కానీ స్పెషల్ ట్రైన్స్ కాదు, వేరే ట్రైన్స్ కూడా ఉన్నాయి. ఆ ట్రైన్స్లో కూడా మీరు చెక్ చేయండి ఒకసారి. నేను కింద డిస్క్రిప్షన్లో స్పెషల్ ట్రైన్ గురించి బ్రాకెట్ మార్క్లో పెట్టి స్పెషల్ ట్రైన్స్ అని మెన్షన్ చేస్తాను. అవి మాత్రం చూడండి, ఎందుకంటే అవి కొన్ని అప్పుడప్పుడు టికెట్స్ ఓపెన్ రిలీజ్ చేస్తారు, కొన్ని టికెట్స్ మాత్రమే రిలీజ్ చేస్తున్నాడు. సో మీరు ఇన్ కేస్ ఎవ్రీ 2 అవర్స్ కానీ 3 అవర్స్ కానీ చెక్ చేస్తూనే ఉండండి. ఇన్ కేస్ బై లక్లో దొరికితే దొరకవచ్చు. నాకైతే నేను వెళ్ళేటప్పుడు చూశాను, నాకైతే దొరికాయి, చాలా టికెట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అప్పుడు నేను వెళ్ళినప్పుడు నేను 8కి వెళ్ళాను, కాకపోతే రిటర్న్ వస్తుంటే మాత్రం నేను ఇంకో వేరే రూట్లో వచ్చాను, అది కూడా మీకు చెప్తాను. ఇప్పటి వరకు అయితే నేను చూసిన ట్రైన్ టికెట్స్ అన్నీ బుక్ అయిపోయాయి, వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. మీరు వెయిటింగ్ లిస్ట్లో ఉంటే బుక్ చేయకండి, ఎందుకంటే చాలా వెయిటింగ్ లిస్ట్లో ఉంటాయి, 100 పైనే ఉన్నాయి మొత్తం. మరి మేము ఎలా బుక్ చేసుకోవాలి అది కూడా చెప్తాను. వీడియోకి ఒక్క లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి ఎలా బుక్ చేసుకోవాలి? ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మీరు ఎలా బుక్ చేసుకోవాలంటే తత్కాల్లో చూడండి. రేపు వెళ్తున్నారంటే ఈరోజు మార్నింగ్ 10 o'clockకి అండ్ 11 o'clockకి తత్కాల్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో అందులో చెక్ చేయండి. ఇన్ కేస్ మీకు తత్కాల్లో దొరికే ఛాన్సెస్ 99% ఉండవు, బట్ చెప్పలేము. మీ లక్ దొరికితేనేమో హ్యాపీగా వెళ్ళొచ్చు. అలాగే తత్కాల్లో కూడా దొరకకపోతే మరి ఎలా అది కూడా చెప్తాను. మీకు తత్కాల్లో దొరకకపోతే ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీకి చేరుకోండి. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ. సో మీరు మన 2 తెలుగు రాష్ట్రాల నుండి ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీకి ఎవ్రీడే ట్రైన్స్ అయితే చాలా అందుబాటులో ఉన్నాయి. మీకు అందులో డెఫినెట్గా దొరుకుతాయి. తత్కాలు కాకుండా కూడా మీరు నార్మల్ డేస్లో కూడా చూసినా కూడా మీకు తప్పకుండా దొరుకుతాయి. వెయిటింగ్ లిస్ట్లో అదంతా తక్కువ ఉంటాయి అండ్ మీరు కన్ఫర్మ్ అయితే టికెట్స్ మాత్రం కన్ఫర్మ్ అయిపోతాయి డెఫినెట్గా. మీరు చూడండి, ఇంకా తత్కాల్లో అయితే చాలా దొరుకుతాయి మీకు. నేను వచ్చేటప్పుడు మాత్రం అలానే వచ్చాను, నాకు టికెట్స్ చాలా అందుబాటులో ఉండే. అప్పుడు నేను చూసినప్పుడు 100, 200 అట్లా ఉన్నాయి. రిటర్న్ వస్తుంటే మాత్రం మీరు చూసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇన్ కేస్ మీరు పోవాలనుకుంటే ఇది సెకండ్ ఆప్షన్గా పెట్టుకోండి. మన 2 తెలుగు రాష్ట్రాల నుండి ఝాన్సీకి ట్రైన్స్ అయితే చాలా అందుబాటులో ఉన్నాయి. చూడండి ఒకసారి. మీరు ఝాన్సీకి రీచ్ అయిన తర్వాత అక్కడి నుండి ప్రయాగ్రాజ్కి 10 అవర్స్ ఉంటుంది జర్నీ మళ్ళీ. సో మీరు లోకల్ ట్రాన్స్పోర్టేషన్స్ ఎలా అయినా వెళ్ళొచ్చు, ట్రైన్లో కూడా వెళ్ళొచ్చు, అలాగే బస్సెస్ కూడా ఉంటాయి, అలాగే మీకు కార్లు కూడా అందుబాటులో ఉంటాయి, క్యాబ్స్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా తీసుకెళ్తారు స్పెషల్గా. ఇప్పుడు చాలా అయితే అందుబాటులోకి వచ్చాయి, మీరు అందులో కూడా వెళ్ళొచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకా బస్సులో అయితే ఎలా వెళ్ళాలి? బస్సులో అంటే చాలా రిస్కీ అండి, ఎందుకంటే చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ బస్సెస్ ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉంది, 6,000 నుండి 10,000 మధ్యలో ఉంటుంది బస్ టికెట్. అండ్ మళ్ళీ 50 ఇన్ కేస్ 30 సీటర్ బస్సు ఉందనుకోండి, అందులో 50 మెంబర్స్ని కూర్చోబెడుతున్నారు అండ్ ఇబ్బంది అవుతుంది. అండ్ మీకు స్లీపర్ క్లాస్ అయినా కూడా, అంటే స్లీపర్ అయినా కూడా అందులో 2-3 కూర్చుంటున్నారు. నేను వీడియోస్ చూస్తున్నాను, నాకు చాలామంది సెండ్ చేస్తున్నారు, అన్న
ఇది చాలా ఇబ్బంది అవుతుంది, మీకు ఇంకా నెక్స్ట్ ఆప్షన్గా చెప్పండి అని అంటే నేను వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇన్ కేస్ మీరు బస్సులో వెళ్ళాలనుకుంటే ముందుగానే వాళ్ళను అడగండి, ఏసీ బస్సా నాన్ ఏసీ బస్సా అడిగి తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీరు టికెట్ బుక్ చేసుకోండి, లేదంటే మీరు డైరెక్ట్గా బస్ దగ్గరికి వెళ్ళండి. ఇది సెకండ్ ఆప్షన్గా పెట్టుకోండి. ఇన్ కేస్ మీరు ట్రైన్ మిస్ అయితే కనుక బస్లో వెళ్ళడానికి సెకండ్ ఆప్షన్గా పెట్టుకోండి. ఇన్ కేస్ బస్ కూడా మీకు కంఫర్టబుల్ కాదు అనుకుంటే, మాకు బస్ జర్నీ పడదు అనుకుంటే థర్డ్ ఆప్షన్ వచ్చేసి మీ ఓన్ వెహికల్లో వెళ్ళాలనుకుంటే మాత్రం వెళ్ళండి. మీ ఓన్ వెహికల్లో వెళ్ళాలనుకుంటే మన 2 తెలుగు రాష్ట్రాల నుండి ముందుగా నాగ్పూర్ చేరుకోవాలి. నాగ్పూర్ నుండి జబల్పూర్ నుండి ప్రయాగ్రాజ్కి చేరుకోవచ్చు. 2 days బ్యాక్ నాకు తెలిసిన వాళ్ళు చాలా మెంబర్స్ అయితే పోయారు. సో వాళ్ళకి రోడ్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు, హ్యాపీగా వెళ్ళొచ్చు అని చెప్పారు వాళ్ళు కూడా. ఇన్ కేస్ మీకు మనీ గురించి ఏం ప్రాబ్లం లేదు, సో మేము ఎలా అయినా వెళ్తాం అని అనుకుంటే ఫ్లైట్లో వెళ్ళండి. కానీ టికెట్ ప్రైస్ మాత్రం బీభత్సంగా ఉంది. 20,000 ఎబోనే ఉన్నాయి. 20,000 నుండి 35,000 మధ్యలో ఉన్నాయి. అది కూడా ఓన్లీ వెళ్ళడానికి మాత్రమే. వెళ్ళడానికి రావడానికి ఆల్మోస్ట్ 60,000 వరకు అయితే ఖర్చు అవ్వచ్చు మ్యాక్సిమం, నాకు తెలిసి అయితే. మీకు మనీ ప్రాబ్లం కాదనుకుంటే ఫ్లైట్, అది కూడా థర్డ్ ఆప్షన్లో పెట్టుకోండి. ఇవన్నీ సెట్ కాకపోతేనే ఇంకా ప్రయాగ్రాజ్ చేరుకున్నాక స్టేయింగ్ ఎలా వెళ్ళాలి, అక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళాలా అనేది కూడా చూద్దాం. మీరు ప్రయాగ్రాజ్ రీచ్ అయిన తర్వాత రైల్వే స్టేషన్లో స్టేయింగ్ చేయడానికి అందుబాటులో ఉంది. కౌంటర్ నెంబర్ 1, కౌంటర్ నెంబర్ 2, కౌంటర్ నెంబర్ 3, కౌంటర్ నెంబర్ 4 అట్లా చాలా పెద్ద హాల్స్ అయితే ఉన్నాయి. ఒక్కో హాల్లో చాలా మ్యాక్సిమం ఒక 2,000 నుండి 3,000 మెంబర్స్ అయితే స్టే చేయొచ్చు. సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీకు. సో అక్కడ మీరు ఫ్రెష్ అప్ అయ్యి మీరు డైరెక్ట్గా త్రివేణి సంగమంకి అయితే చేరుకోవచ్చు. నైట్ ఇన్ కేస్ మీరు నైట్ కనుక అక్కడికి రీచ్ అయితే నైట్ రెస్ట్ తీసుకొని పడుకొని అక్కడ సపరేట్గా గర్ల్స్కి సపరేట్గా బాయ్స్కి సపరేట్గా టాయిలెట్స్ అయితే ఉన్నాయి, వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. అక్కడ 24/7 అక్కడ పోలీసుల పర్యవేక్షణలో నిఘా ఉంటుంది. సో మీకు ఎలాంటి ఇబ్బంది జరగదు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. మీకు కంప్లీట్గా వాళ్ళు డైరెక్షన్స్ ఇస్తారు ఎలా వెళ్ళాలనేది. రైల్వే స్టేషన్ నుండి అప్రాక్సిమేట్లీగా 8 kilometers అయితే త్రివేణి సంగమం అయితే ఉంటుంది. సో మీరు నార్మల్ డేస్లో, అంటే నేను చెప్పాను కదా 6 daysలో, ఆ 6 daysలో వెళ్తే మాత్రం రోడ్స్ అన్నీ క్లోజ్ చేస్తారు. నార్మల్ డేస్లో మాత్రం మ్యాక్సిమం చెప్పలేము. రైల్వే స్టేషన్ బయట ఆటోలు ఉండొచ్చు. ఇన్ కేస్ దొరికితే మాత్రం మీరు ఎంత దూరం వరకు అయితే ఆటోస్ వెళ్తాయో అక్కడి వరకు వెళ్ళండి. 2 kilometers వెళ్ళినా పర్లేదు, 3 kilometers వెళ్ళినా పర్లేదు. అక్కడి వరకు చేరుకొని అక్కడి నుండి బై వాక్ నడుచుకుంటూ వెళ్ళొచ్చు మీరు హ్యాపీగా. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ để không bỏ lỡ những video hấp dẫn.